మన ఫస్ట్ రెసిపీ బొబ్బర్లు దోస. నానబెట్టిన బొబ్బర్లు మిక్సీలో వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం, ఎండుమిర్చి, కాస్త వెల్లుల్లి, కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త సాల్ట్, సరిపడినన్ని వాటర్. జనరల్గా దోశ అనగానే మినపప్పు యూజ్ చేసి బియ్యం యూజ్ చేసి తయారు చేసుకుంటూ ఉంటారు. సో బొబ్బర్లతో దోశ అంటే చాలా వెరైటీగా అనిపించవచ్చు, కానీ బొబ్బర్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం చాలా మంచిది. సో ఇలాంటి దోశలు మనకి బ్రేక్ఫాస్ట్కి బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుందాం. మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అండ్ అలాగే కాస్త జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆల్మోస్ట్ రెండు వైపులా చక్కగా ఫ్రై అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బొబ్బర్లు దోశ రెడీ అయిపోయింది. బొబ్బర్లు దోశకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన బొబ్బర్లు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 2, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. బొబ్బర్లు దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బొబ్బర్లు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టి ఒక బౌల్ తీసుకొని బాగా కలుపుకొని తవా మీద దోశలాగా వేసుకొని కాస్త ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పైనుంచి వేసి నూనెతో రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే బొబ్బర్లు దోశ రెడీ.